హే గైస్, ఈరోజు మనం చేసేసుకుందాము సమోసా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆనియన్స్ చిన్న గుండగా కట్ చేసుకోవాలి, జీలకర్ర ధనియాల పొడి, ఉప్పు కారం సరిపడా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చాలా అంటే గుండగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు చూసుకోండి, ఉడకపెట్టి ముక్కలు కోసిన బంగాళదుంపలు 1.5 కప్పు, అరకప్పు క్యారెట్ ఇందులోనే ఉంది, 1 కప్పు గ్రీన్ పీస్, 2 కప్పులు మైదా, డాల్డా ప్యాకెట్ కూడా కావాలి. డాల్డా ఇంత అని మనం చెప్పలేమండి, ఎందుకంటే బయట ఉన్న మాయిశ్చర్ని బట్టి అది ఎంత తీసుకుంటుందో తెలియదు పిండి. సో ఇది ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. గైస్, పిండి ఎలా కలిపేసుకోవాలో చెప్పేసుకుందాం. పిండి వేసేసాం కదా, కొంచెం ఉప్పు తీసుకుందాం, సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. అసలు సమోసాలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిండిలో వేయాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసండి, వాము. ఇలా నలిపేసి వేసుకుందాం. ఇది ఇలా కలిపేసుకొని డాల్డా వేసుకుందామండి. డాల్డా చూసుకొని వేసుకోవాలి, ఒకసారి ఎక్కువగా వేసేసుకోకండి, సరేనా? ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారండి, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఇలా చుడుతున్నప్పుడు ఇలా ఉండగా అవుతుంది కదా, ఇలా అయ్యేంత డాల్డా పోసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువగా మాత్రం పోసుకోకండి, బాగుండదు. ఓకేనండి, ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాం. లైట్గా చిలకరించుకోవాలి, ఎక్కువ వేసేసుకోకూడదు ఒకసారి. ఫైనలీ ఇలా అవుతుందండి, ఇలా చేసుకొని పెట్టుకోండి. ఓకేనండి, ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, అది అయ్యేలోగా మనం సమోసావి ఇవి వేసేసుకొని పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే సమోసాది అది లేయర్స్గా వస్తుంది. చూసారా ఎలా ఉందో? అలా
ఇది ఓన్లీ డాల్డాతో చేయడం వల్ల అలా వస్తుందన్నమాట, లేదంటే అలా రాదు. దీన్ని మనం చపాతీ పిండి పిసికినట్టు పిసకూడదండి, ఎందుకంటే మనకి ఇది క్రిస్పీనెస్ కావాలి కదా, అందుకని చిన్న చిన్న ముక్కలు తీసేసుకొని చేసేసుకున్నాను. కొంచెం మైదా వేసేసుకున్నాను ముందుగానే. చూడండి, ఒకటి చేసి చూపిస్తాను అలా చేయాలి. ఓకేనండి, ఇలా పిండిలో ముంచేసి తీసుకోవాలి. చూడండి, ఇది మరీ పల్చగా చేసుకోవద్దు, కొంచెం ఒత్తుగానే ఉండాలి. నేను చిట్టి సమోసా చేస్తున్నాను, అందుకని చిన్న ఉండలు చేస్తున్నాను. మా పెద్ద బాబు అడిగాడు, అందుకని చేస్తున్నాను, అందుకే చిన్న చేస్తున్నాను. మీరు మరోలా అనుకోకండి. ఇలా కట్ చేసేసి ఇలా మనం పక్కన పెట్టేసుకుందాం అన్నీ. ఓకేనండి, అది చల్లారేలోపు చేసేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా సీల్ చేసేసుకుందాం. ముందు ఒక్కొక్కటి ఇలా సీల్ చేసేసుకుందాం. ఇదేంటంటే మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి గమ్లా చేసుకున్నాను, లేదంటే స్టిక్ అవ్వదు. ఇలా ముందు ఇవంతా క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాం. ఓకేనా అండి, చూడండి అన్నీ ఇలా సీల్ చేసేసుకుందాం. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా సీల్ అవుతుంది, లేదంటే సీల్ అవ్వదు. సీల్ అవ్వకపోతే మధ్యలోనే చీలిపోతుంది, మొత్తం అన్నీ పాడైపోతాయి. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకున్నాం. స్టఫింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సీల్ చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సీల్ చేయాలి. ఇక్కడ ఒక 1/4 సీల్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా సీల్ చేసుకోవాలండి. ఇలా సీల్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా చూసారా, ఇలా వస్తాయి. మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. లిటిల్ సమోసా చూసారా, చిన్నది మా బాబుకి. ఇలా సమోసాస్ అన్నీ ఇలా చిన్నగానే చేసుకొని, మరి పెద్దగా ఎందుకు, బాగా ఇలా అయితే చూడడానికి బుజ్జిగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సమోసాలు వేసేసుకుందాం ఒక్కొక్కటి. మీడియం ఫ్లేమేనండి, హై ఫ్లేమ్ వద్దు. అంతే. చూసారా ఫైనల్లీ ఎలా అయిందో, ఇలా అవుతాయి అనమాట. టేస్ట్ లాస్ట్లో కొంచెం స్టఫ్ మిగిలిందండి, అది నేను బ్రెడ్ బాల్లో చేసేసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దాం. చూడండి, పర్ఫెక్ట్ క్రిస్పీ అనమాట. అదిరిపోయిందండి సమోసా. మీరు కూడా ట్రై చేసండి ఇంటి దగ్గర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే నా వీడియోస్ అన్ని మీరు చూసారు కదా, అందుకోసం.